వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న మధ్యాహ్నం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై నమోదైన మొత్తం 11 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో ఈ విడుదల సాధ్యమైంది. వంశీని ఫిబ్రవరి 13న హైదరాబాద్ లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్ లో విజయవాడ పటమట పోలీసులచే అరెస్ట్ చేయబడ్డారు. ఆయనపై కిడ్నాప్, బెదిరింపులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాలు, అక్రమ గనుల తవ్వకాలు వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం కింద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి సుమారు 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో నిన్న జైలు నుంచి విడుదలైన ఆయన ఈ రోజు నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిగూడెంలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వైసీపీ అధినేత జగన్ వంశీని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై న్యాయ పోరాటం చేద్దామని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే తనకు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.